ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 4వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఎలా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఒక విచిత్రమైన సంఘటనను మీరు చూస్తారు. అది ఏంటి, పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా విభిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి. ఉదయం నుంచి మనస్సులో ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఆశలు కనిపిస్తాయి. మీరు అనుకున్న పనులు అనుకున్న రీతిలో ముందుకు సాగుతాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగే ఒక విచిత్రమైన సంఘటన మీ మనస్సును కాసేపు కుదిపేస్తుంది. ఆ సంఘటన మొదట మీరు అర్థం చేసుకోకపోయినా ఆ తర్వాత దాంట్లో ఒక సంకేతం దాగి ఉందని తెలుసుకుంటారు. ఉదయం సమయంలో గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక బుధుడు మీ రాశి నుండి లాభస్థానంలోకి సంచరించడం వల్ల మీకు కొన్ని మంచి వార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు మీతో ఉత్సాహంగా వ్యవహరించడం, ఉదయపు సమయానికి మీరు వచ్చి ప్రణాళికను వినియోగిస్తే ఆ ప్రణాళికలు రాబోయే రోజుల్లో ఫలిస్తాయి. ఉదయాన్నే ఒక ఫోన్ కాల్ లేదా సందేశం ద్వారా మీకు కొత్త సమాచారం రావచ్చు, లేదా ఒక ఉద్యోగ అవకాశం, వ్యాపారం ఒప్పందం లేదా పాత పరిచయం నుండి మళ్ళీ కలిస్తే అవకాశం కావచ్చు. ఈరోజు మీ యొక్క ప్రధాన మలుపు మధ్యాహ్నం 1 గంట తర్వాత వస్తుంది. ఈ సమయంలో మీరు ఎక్కడున్న ఒక విచిత్రమైన సంఘటన మీ దృష్టి ఆకర్షిస్తుంది. అది ఒక వ్యక్తి ప్రవర్తన కావచ్చు, ఒక ఆశ్చర్యమైన దృశ్యం కావచ్చు, లేదా మీ జీవితానికి సంబంధించింది భవిష్యత్తు సంకేతం కూడా కావచ్చు. ఉదాహరణకి, మీరు రోడ్డుపై వెళ్తూ ఏదో అసాధారణ సంఘటన చూశారు. ఆ సంఘటన మీ మనస్సులో ఒక సందేశాన్ని, ఒక ఆలోచనలు రేపుతుంది. ఆ క్షణం తర్వాత మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. జ్యోతిష్య పరంగా చూస్తే రాహు మరియు చంద్రుడి, బుధుడి సంయోగం మీ రాశికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ విచిత్రమైన సంఘటన మీలో అంతరంగ మార్పుకు నాది కావచ్చు. అలాగే ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు కాస్త ఒత్తిడి ఉన్న ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. మీ శ్రమకు గుర్తించే వ్యక్తి ఈరోజు మీ పనిని ప్రశంసించవచ్చు. మధ్యాహ్నం జరిగిన సంఘటన మీలో కొత్త దిశలో ఆలోచనలను కలిగిస్తుంది. ఇది భవిష్యత్తులో మీ కెరియర్లో మార్పుకు దారి తీయవచ్చు. వ్యాపారస్తులైతే ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత కొత్త పెట్టుబడులు పెట్టడం అనుకూలం కాదు, కానీ పాత లావాదేవీలు లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రేమలు ఉన్నవారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇష్టపడే వ్యక్తి గురించి ఏదో కొత్త విషయం తెలుసుకోవచ్చు.
అది మొదట కాస్త గందరగోళం కలిగిన చివరికి అది ఇద్దరిని మధ్య సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. వివాహితులే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉండొచ్చు, కానీ వాటిలో ప్రేమతో పరిష్కరించుకోగలుగుతారు. మధ్యాహ్నం జరిగిన సంఘటన మీ కుటుంబాన్ని కూడా ఒక కొత్త దశను ఇస్తుంది. డబ్బు విషయంలో ఈరోజు సాధారణంగా స్థిరంగా ఉంటుంది. ఉదయం చిన్న లాభం రావచ్చు, కానీ మధ్యాహ్నం తర్వాత ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు చూసే విచిత్ర సంఘటన కూడా ఒక హెచ్చరికలాగా పనిచేయవచ్చు. అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది, కానీ అది భవిష్యత్తులో మీకు లాభాన్ని తెస్తుంది. ఇక అనారోగ్యపరంగా చూస్తే శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత మనస్సులో ఆందోళన కలగవచ్చు. ఆ సంఘటన మీలో ఏదో ఆలోచనల వలయం రేపుతుంది. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఉండండి. ధ్యానం చేయటం లేదా సంగీతం వినటం మీ మనస్సును సమతుల్యం చేస్తాయి. కన్యా రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. మధ్యాహ్నం జరిగే సంఘటన యథాచితకం కాదు, అది మీ ఆత్మ బోధకు సంగీతం. దాన్ని అర్థం చేసుకునే అర్థం కాకపోయినా కొన్ని రోజులు అది మీ యొక్క జీవితంలో కొత్త మార్గాన్ని చూపిస్తుంది. మీరు ఆ సంఘటనను గుర్తించుకుంటే భవిష్యత్తులో దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఈరోజు కన్యారాశి వారికి అనుకూల భావాలు: రోజు ఉదయం ఉత్సాహం, మధ్యాహ్నం ఆశ్చర్యం, సాయంత్రం ఆలోచనలు, 3ంటికి వేల వింపు రోజు ప్రత్యేకంగా చేస్తుంది. ఉదయం మంచి వార్తలు వింటారు, మధ్యాహ్నం విచిత్ర సంఘటనలు చూస్తారు, సాయంత్రం మానసిక మార్పు. ఇదంతా కలిసి మీ జీవితంలో ఒక కొత్త దిశకు బాటలు వేస్తుంది. ఈరోజు శుభ సమయం ఉదయం 8:30 నుండి రాత్రి 11 వరకు, మధ్యాహ్నం 1 నుండి 2:30 వరకు జాగ్రత్తగా ఉండండి. శుభరంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు, అంకె వచ్చేసి 7. గంగా జలంతో ఇంటి తలుపు ముందు చల్లడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కన్యా రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత ఎటువంటి విచిత్రమైన సంఘటన జరుగుతుందో పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.